భరతుని యొక్క మేనమామ వచ్చాడు పెళ్లికి. కుర్రాన్ని చూసేద్దామని వచ్చాడు. వచ్చావు కదా ఉండమన్నాడు యుధాజిత్తు ఆయన పేరు. ఆ యుధాజిత్తు గారు ఉన్నాడు కనుక సరే గృహప్రవేశం అయిపోయే వరకు ఉన్నాడు. అయిపోయిన తర్వాత మహారాజు గారిని అడిగాడయ్యా, కాస్త మా మేనలుడిని పంపించేటప్పుడు ఆ మేనలతో పాటు కొంచెం ఆ నవవధువును కూడా పంపిస్తే, భార్యా సమేతుడిగా పంపిస్తే చాలా సంతోషిస్తానన్నాడు. సరే మావాడికి ఒక్కడూ ఉండే అలవాట్లేదుగా, వాడితో శత్రుఘ్నుడు కూడా ఉండవలసిందే, అందుకోసం ఇద్దరినీ పంపిస్తున్నానయ్యా అని అన్నాడు. రామచంద్రమూర్తితో లక్ష్మణస్వామి ఎలాగో ఉంటారు కనుక ఈయనతో పాటు ఆయన కూడా ఉంటాడు. ఇంచేత సేవకావృత్తిలో పుట్టింది సుమిత్ర, అందుకోసమని ఆవిడికి అలవాటు తనకు బిడ్డల్ని కూడా సేవకే పంపించింది. కానీ నాకు రాజ్యం లేదని ఎక్కడా ఎవరినీ ప్రశ్నించలేదు. ఆవిడ పుట్టినటువంటి పుటగది ఎప్పుడూ కూడా సేవకావృత్తిలోనే పుట్టింది మహాతల్లి. ఆవిడ ఎప్పుడూ పెద్దలకి నమస్కారం చేస్తుండడం, వారి అనుగ్రహం ఉంటే అదే వస్తుంది, అంతేగాని నాకు కావాలి అని అడిగితే ఇస్తారా, నాకు కావాలని అడిగితే వస్తుందా? అందుకోసం తన కుమారులిద్దరినీ కూడా సేవకే పంపించింది. రామచంద్రమూర్తి యొక్క సేవకి ఒకరిని, భరతుని యొక్క సేవకి మరొకరిని అలా అప్పగించేశారు ఆ మహాతల్లి. తనకు రాజ్యం కావాలని కానీ వారు కోరుకున్నారు, వీరు కోరుకోలేదు, అలాగూ ఎలాగో అని వీరికి ఉంది తప్ప వాళ్ళకి ఆవిడకి మాత్రం ఏ విధమైనటువంటి కోరిక లేదు. సరే కైకమ్మ కోరిక రావస్తున్నాండి. ఆ అనంతరం ముందు ఆ కారణం చేత అలా అందరూ కూడా చక్కని సమయమందున 50 మంది ఆనందోత్సాహములతో సమస్తమైనటువంటి అప్సరసులు అందరూ కూడా ఆనందోత్సాహములతో గృహప్రవేశమైనారు. అందరికీ కూడా తగినటువంటి పరివారానికి అందరికీ కూడా తగినటువంటి భోజనాలు, సౌకర్యములు, దానములు అన్నీ కూడా శ్రీమహారాజు గారు ఆనందోత్సాహములతో చేశారట. ఏం చేత ఇంతకాలానికి పుట్టారు 4 కొడుకులు. ఓ కొడుకు కోసమే నేను ఏదో సమస్తమైనటువంటి క్రతువుల కన్నా మించినటువంటి అన్ని క్రతువులు పాటు దీన్ని కూడా చేసి ఏదో కొడుకు కావాలనుకుంటే 4 పుట్టారు మహాప్రభు. విష్ణుమూర్తి గారు 4 రకములుగా అవతారములు ఎత్తింది, ఇది ఒక్క అవతారమే. 4 రకములుగా అంటే 4ని సంహరించడం కోసమని ఒకే అవతారంలో మహానుభావుడు విష్ణుమూర్తి గారి యొక్క ప్రభావం అది. ఎంచేత రామచంద్రమూర్తి యొక్క చేతిలో రావణాసురుని యొక్క మరణం, ఇంద్రజిత్ యొక్క మరణం, లక్ష్మణస్వామి చేతిలో లవణాసురుని యొక్క మరణం, భరతునికి అప్సరుని యొక్క మరణం, శత్రుఘ్నుడికి. ఈ 4ని సంహరించడం కోసమనే పుట్టారు. ఒకే అవతారంతో పూర్తి కాలేదు మహాప్రభు, లేకపోతే మళ్ళీ అవతారాలు ఎత్తాలి. అందుకని ఒకే అవతారంలో పూర్తి చేశారు. అదేదో నాకు బాగుంటారు అలా అంటారు, ఇది విసరగిరి తిరుత్రా చెప్పడంలో రకరకములుగా భావన చేస్తున్నారు, చెబుతున్నారు. వారు చెప్పింది తప్పంటలేదు సుమా, నేను వారి భావన అది. కానీ వేదాంతంలో పరమార్థ యొక్క భావన మాత్రం వాల్మీకి మహర్షి యొక్క భావన ఇది. ఆ కారణం చేత 4 రకములుగా పరమాత్మ జన్మించారు కనుక భరతుడి మేనమ్మ గారు భరతుని వెంట పెట్టుకున్నారు. శత్రుఘ్నుడితో సహా వారి భార్యలతో సహా ఆయన దేశంలో చేరిపోయినాడు. అయోధ్యకాండలో రాజకీయవేత్తగా రామచంద్రమూర్తిని గ్రహించవలెమను. బాలకాండలో కేవలం బాలుడుగాను, అలాగే ధర్మశాస్త్రము నేర్చుకునేవారుగాలే వర్ణించారు మహాప్రభు. ఆ సభృక యొక్క సంపూర్ణమైనటువంటి స్వరూపం ఏమిటయా అంటే కేవలం రామచంద్రమూర్తి యొక్క స్వరూపమే అంత. అయోధ్యకాండలో ఇక రాజకీయవేత్తగా ప్రారంభమవుతోంది. అనంతరమందున రాజకీయవేత్త అయిన తర్వాత సరే ఈ వనవాసానికి ఆర్ద్రపడబడి ఇవన్నీ అయోధ్యకాండలో వెళ్ళండి, ఇవంతా అయోధ్యకాండే. అయోధ్యకాండ 118 సరుకులు, ఆ 77 సరుకులు మాత్రమే మనం చెప్పిన బాలకాండ. ఈ వారం రోజులు కుస్తీ పట్టామే, ఈ బాలకాండంతా కలిపి 77 సరుకులే. కానీ కేవలం అయోధ్యకాండ మాత్రం 118 సరుకులు. ఆ అనంతరమందు చిన్నదే అరణ్యకాండ, అది మాత్రం 64 ఎంతో ఉంటుంది. అది ఆ కాండ మాత్రం కేవలం రామచంద్రమూర్తి గారు అరణ్యవాసంలో మహర్షి వలె పరమాత్మ అలా బయలుదేరి ముందుకెడుతుండమే ఇదొక్కటే విషయం దానిలో. అనంతరమందు కిష్కింధకాండ వచ్చిన దగ్గర నుంచి ఇక కొంచెం విజృంభిస్తుంది కదా. అక్కడ నుంచి ఇక సుందరకాండ ఇక చెప్పక్కర్లేదు, దాని గురించి పరమార్థం అలా ఉంటుంది దానిలో. ఇలా కాండలు కూడా 6 కాండలు మాత్రమే వాల్మీకి మహర్షి ముఖత సరస్వతీదేవి చెప్పించింది 6 కాండలే. అనంతరమందు మాత్రం చెప్పేటువంటి ఉత్తరకాండ మాత్రం వాల్మీకి మహర్షి గారికి నాలుక మీదకి రాలేదు, అప్పటికి వాంగ్మయం పుట్టింది. రామచంద్రమూర్తి పుట్టారు, అనంతరమందు పదజాలం అంతా బయలుదేరింది, సృష్టిలో అందరికీ విద్య వచ్చింది, అన్ని విద్యలు బయలుదేరా కనుక చాలామంది రాశారు మహాప్రభు ఉత్తర రామాయణం.
అనేక రకములుగా అనేకమైన భావనలతో వారి వారి యొక్క కోరికలతో అనేక రకములుగా దాన్ని మాత్రం రాశారు. వాల్మీకి మాత్రం చెప్పింది 6 కాండల వరకే, పట్టాభిషేకం వరకే చెప్పాడు మహానుభావుడు. ఆ చెప్పింది కేవలం సరస్వతీదేవి చెప్పింది, ఆయన చెప్పాడా? సరస్వతీదేవి మాత్రమే చెప్పించింది. అలాగని ఆ సరస్వతీదేవి అలా పలికింది, దేవతలు రాశారు. ఇదే మరొక ధర్మం అక్కడ. ఏమిటయ్యా 6 కాండల వరకే ఉండాలా, ఉత్తరకాండ ఉండకూడదా? లేదంటాడు ఏమిటయ్యా ఆయన అని. ఎందుకంటే పట్టాభిషేకంతో రామచంద్రమూర్తి సుస్థిరంగా ఉన్నాడు అని చెప్పేశారు. ఇంకా రామచంద్రమూర్తి అప్పుడు ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు మహాప్రభు. రామచంద్రమూర్తి అప్పుడు ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు కదా. అందుకోసమే ఆయన కనుక మళ్ళీ చాలిస్తే అప్పుడు చెప్పాలి ఏదన్నా కథ. అనంతరం ఆయనే చాలించలేదు కనుక పట్టాభిషేకం అంతే ఎలా ఉండిపోయినారు. పట్టాభిషేకంతోనే సమాప్తం. కేవలం యుద్ధకాండలో చిట్ట చివరి రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకంతోనే సమాప్తం చేశాడు మహానుభావుడు. ఆ పట్టాభిషేకంతోనే పూర్తి అయిపోయింది కనుక ఇక పట్టాభిషేకం తర్వాత రామచంద్రమూర్తి యథాతథంగా అలాగే ఉన్నాడు. ఇక అనంతరమందున మాత్రమే పుట్టింది ఈ ఉత్తర రామాయణం, ఇతరమైనటువంటి గాథ. దాని గురించి అనేక మంది అనేక రకములుగా వారి వారి భావనలతో వ్రాశారు. అందులో వాల్మీకి కూడా వ్రాశాడు. తర్వాత ఆ అనంతరమందున వాల్మీకి మహర్షి గారు ఈ లవకుశులకి కథ గానం చేయించి అనంతరమందు ఆ లవకుశులు బయలుదేరి బజార్లో పాపం అయోధ్యా నగరంలో రామచంద్రమూర్తి యొక్క కథ అలా గానం చేస్తుంటే భటులు విని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత రామచంద్రమూర్తి కూర్చోబెట్టుకుని వాళ్ళ చేత ఆ కథ యావత్తూ విన్నాడు. అక్కడి నుంచే ప్రచారానికి వచ్చింది ఇది. దీనిలో ఒక ధర్మం ఏమండి, లవకుశులు 2 కొడుకులు పుట్టారా, 1 కొడుకు పుట్టాడా అని. అంటే దీనిలో రామాయణంలో కొన్ని తేడాలున్నాయి. ఉత్తర రామాయణం దగ్గర వచ్చేప్పటికి కొన్ని తేడాలున్నాయి. అంటే లవుడు మాత్రమే కాదయా పుట్టింది, లవుడే పుట్టాడు. కుశుడు మాత్రం, కుశ అంటే కేవలం దర్భపుల్ల, ఆ దర్భపుల్లను మంత్రించి వేశాడు మహానుభావుడు వాల్మీకి. ఆ మంత్రించి వేయగానే వాడు కూడా ఒక పిల్లాడుగా తయారైనాడు. వాళ్ళు దానికి కథ ఏం చెప్తారు తెలుసా మహాప్రభు? సీతామాత గర్భవతిగా ఉన్నప్పుడు ఒకనొక రోజున సరే గర్భవతి అయింది, అనంతరమందున ప్రసవించింది కూడాను. ప్రసవించిన తర్వాత ఒకనొక రోజున కోతి పిల్లలు ఆడుకుంటున్నాయి అక్కడ ఎదురుకుండా. కొంచెం ఆ కోతి పిల్లలకి భయపడతాడేమో, లేకపోతే పిల్లాడి మీద పడతాయేమో అని, అయ్యా మహర్షి గారు ఇప్పుడే నీళ్ళకి వెళ్ళొస్తానండి అని ఈ మహర్షి గారికి అప్పగించి ఆ తల్లి పాపం స్నానానికి బయలుదేరి బయటికి వెళ్ళారు. సరే ఈయనేమో ముక్కు మూసు కూర్చున్నాడు. ఈయన వారు చెప్పే కదా మహాప్రభు, నేను చెప్పే కదా కాదు. ఆ మహర్షి గారు ముక్కు మూసు కూర్చున్నాడంతే. ఆ కూర్చున్నాడంతే ఈ కోతి పిల్లలు వచ్చి అమాంతంగా ఈ పిల్లాన్ని కాస్త పట్టుకుపోయింది. ఈ పట్టుకుపోయి ఆ కోతులు అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి అవేవే మార్చుకుంటున్నాయి ఈ లవుణ్ణి. ఈ మార్చుకుంటున్న దృశ్యమును సీతామాత ఏటి నుంచి బయలుదేరి స్నానాన్ని పూర్తి చేసుకుని బయటకు వస్తున్నారే, అలా మార్గవశాత్తు వస్తూ మళ్ళీ ఇది ఆ స్వామివారి యొక్క పర్ణశాలకి బయలుదేరి వస్తూ మధ్యలో చూశారు మన పిల్లాడలేనే ఉన్నాడు రా బాబోయ్, పిల్లాడిని ఎత్తుకుపోయినా అయ్యో కోతులు అసలే జాగ్రత్తగా చూస్తుండంటే ఆయనేం చూస్తున్నాడు, ఆయనేం చూశాడు, ఆయన ఎక్కడున్నాడు, ఏ ధ్యాసలో ఉన్నాడో ఇలా జరిగింది అని మొత్తం మీద ఆ కోతికి మాత్రం ఎలాగో అలా పాపం ఏదో బెల్లమో అరటిపండు ఏదో చూపించి మొత్తం మీద ఆ పిల్లాడిని తీసుకుని వచ్చింది. పిల్లాడిని వచ్చేప్పుడు ఈయన ఇలాగే కూర్చునే ఉన్నాడు మహాప్రభు, ఎలా కూర్చునే ఉన్నాడు, అప్పటి నుంచి అలాగే కూర్చున్నాడు. ఈ పిల్లాడిని ఇక్కడ ఉంచాడని తెలీదు. శ్రీ ఈవిడేం చేశారు, కొంచెం ఆ దూరంగా మహర్షి గారిని చూడగానే అయ్యా స్వామి తమకి పిల్లాడిని అప్పగించి వెళ్ళాను ఉన్నాడా అన్నారు. ఈవిడ మాత్రం రహస్యంగా పిల్లాడిని పక్కన పెట్టేసింది. చూడకుండా వచ్చినట్టుగా అలాగే వచ్చేసింది, ముందుగా బెందెపుచ్చుకుని వచ్చి స్వామి పిల్లాడిని అప్పగించా, తొట్లో పిల్లాడు లేడండి అన్నారు. ఇక్కడే ఉన్నాడమ్మా అన్నది. ఆ దర్భపులు అమాంతంగా వేసి దానిలో ఇక్కడే ఉన్నాడమ్మా అన్నాడు. ఆ కారణం చేత లవకుశులైనారు కానీ, లవ అంటే దర్భ, ఆ లవకుశులైనారు కానీ మరొక ధర్మం శాస్త్రం మాత్రం కాదు అని. ఇక దీనికి అతీతమైనటువంటి భావన ఏమిటో తెలుసా, ఈ లవకుశుల తర్వాత ఈ కార్యక్రమం అంతా ఏమైంది ఏమండి, 40 వరకలు చెప్పాడుగా మహాప్రభు. అప్పటి నుంచి బలానవారి కొడుకు బలానవారి కొడుకు నిన్న చెప్పాడుగా, నిన్ననేగా జరిగింది. మహానుభావుడు మరి ఆయన వశిష్ఠ మహర్షి గారు అంత కథ చెప్పాడా ఏమండి. లవకుశుల తర్వాత వంశం ఏమైపోయింది, లవకుశుల తర్వాత లవకుశుల కొడుకులని ఒక్కడు చెప్పలేదు ఇప్పటికీ, సృష్టిలోనే ఎవడు చెప్పలేదు మహాప్రభు. ఎందుకు చెప్పలేదురా, ఎందుకు చెప్పలేదు, వాళ్ళకేం పిల్లలేరా ఏమండి, పిల్లలు ఉండాలిగా. పోనీ వాళ్ళు ఏదో ప్రభువులు కావచ్చు కాకపోవచ్చు, రషీశ్వరులు కావచ్చు కాకపోవచ్చు, ఏదైనా కావచ్చు. అలాగే ఎలాగో అలా భలా ఇలా ఉన్నాడయ్యా అని చెప్పడానికైనా ఏదైనా దాని గురించి ఒక కథావృత్తాంతం చెప్పాలి కదా. కథావృత్తాంతం ఎందుకు చెప్పలేదు అని. అందుకనే భక్త్యా భాగవతం జ్ఞేయం, భక్త్యా యుక్త్యా భారతం, భక్త్యా యుక్తియా ముక్తియా చ రామాయణం.
రామాయణం అర్థం కావాలంటే ముక్తి కూడా ఉంటేనే కాదు రామాయణం అర్థం కాదు. భక్త్యా భాగవతం జ్ఞేయం, భక్తితోనే అర్థమవుతుంది భాగవతం. భక్త్యా యుక్త్యాచ భారతం, భక్తి యుక్తి కనుక ఉంటే కొంచెం రాజనీతి తెలిసి ఉంటే భారతం అర్థమైపోతుంది. భక్త్యా యుక్తియా ముక్త్యాచ రామాయణం అన్నారు. రామాయణం అని విన్న తర్వాత అందరూ కూడా భక్త్యా యుక్త్యా ముక్త్యాచ రామాయణం, మోక్షం కూడా తెలిసి ఉంటేనే కానీ అన్నారు. ఆ మోక్షం అనే భావన, మోక్షేచ్ఛ కలిగి ఉండవాలి మానవుడికి. ఆ మోక్షం అనే దాని సంగతి కొంచెమైనా అర్థమై ఉండాలి. అర్థమై ఉన్నప్పుడు మాత్రమే. ఈవేళ ఉపోద్ఘాతం ఎందుకు ప్రారంభించాను అంటే అయోధ్యకాండలోకి వచ్చాం కనుక అక్కడి నుంచి కొంచెం మార్పు వస్తుంది ఆ కాండకి ఈ కాండకి. ఆ కాండలో కేవలం మహర్షి గారు ముందు ఎడుతున్నాడు, ఈ వెనకాల నడుస్తున్నాడు అంతే. అదే ఇది ఆశ్రమం అండి ఇది ఆశ్రమం అన్నాడు తప్ప ఆయన చెప్పవలసింది రాముడు ముఖతః వచ్చినటువంటిది ఏమీ లేదు. ఆ కారణం చేత ఇక్కడే ప్రారంభించాను విషయాన్ని. ఆ భక్త్యా యుక్త్యా ముక్త్యాద రామాయణం. ఆ ముక్తి లేనటువంటి పరమార్థంలో లవకుశులు ఎవరు, ఎందుకు ఆగిపోయింది, ఆ వంశం ఎందుకు చెప్పడం లేదు, ఆగిపోయిందో ఆగిపోలేదో అసలు ఎవరు ఎందుకు చెప్పడం లేదు అని. కారయ్య రామచంద్రమూర్తి సుస్థిరమైనటువంటి ప్రజ్ఞ గలవాడు. అలాగే ధర్మస్వరూపుడే రాముడు. ధర్మాన్ని నడిపించేది ఏమిటి మహాప్రభువు? సత్యం ధర్మం రెండే. ఆ సత్యధర్మముల యొక్క స్వరూపమే లవకుశులరా. ఏం లేదురా, ఇది కథ లేదు, కథ వెనకాతల పరమార్థం ఉందిరా. ఈ కథ అక్కర్లేదు, కథ వెనకాతలు ఉంది వేరే పరమార్థం. మానవుడు నేర్చుకోవలసింది ఏమిటయ్యా అంటే లవకుశులు అంటే కేవలం అన్నదమ్ములు వాళ్ళ పిల్లలు అంతమంది వారికి పుట్టారు వీరికి పుట్టారు అది కాదు నేర్చుకోవలసింది. కేవలం లవకుశులతో కూడా సత్యము ధర్మము అనేటువంటి రెండు స్వరూపములే లవకుశులు. అంచేత అవి కూడా ఎప్పుడూ కూడా ఉంటాయి, ఏ వాటికి లేదు. అంచేత సత్యధర్మానికి ఇంకా వాటికి పిల్లలంటూ ఉండాలని ఏం లేదు. సత్యం ధర్మం మీద నిలబడే ఉంటుంది సృష్టి యావత్తు కూడా. ధర్మం మీద నిలబడ్డాడు రామచంద్రమూర్తి, సత్యం మీద నిలబడ్డాడు హరిశ్చంద్రుడు. అందుకోసమని ఆయన్ని పెట్టుకున్నాడని మొన్ననాడు చెప్పే కదా మహాప్రభు. ఆ కారణం చేత సత్యే ధర్మే ప్రతిష్ఠిత, సత్యము ధర్మము మీదనే ఆధారపడింది సృష్టి యావత్తు కూడా జగత్తు. ఆ ధర్మం మీద ఆధారపడింది కనుక ధర్మస్వరూపుడే ఒకడు, అలాగే దీని యొక్క స్వరూపమే మరొకరు మహాప్రభు. ఆ కారణం చేత లవకుశలిద్దరికి కూడా పిల్లలు లేరు. పిల్లలున్నారని చెప్పలేదు, ఉన్నారో లేదో లేచేయండి. వారికి పట్టాభిషేకం మాత్రమే చేశారు, రామచంద్రమూర్తి చేసినట్టుగా మాత్రం. అది మాత్రం వాల్మీకి మహాప్రభు అప్పుడే చెప్పాడు. ఆ కారణం చేత వాల్మీకి యొక్క రామాయణంలో కూడా కేవలం రామచంద్రమూర్తి గారు మాత్రం వీరిద్దరికీ పట్టాభిషేకం చేశారు, హాయిగా ఆనందంగా ఉన్నారు. కానీ అనంతరముందు ఏమైంది అనే విషయం మాత్రం లేదు. అంటే కొంతమందికి కొన్ని అనుమానాలు వస్తుంటాయండి. జనక మహర్షి గారి పెళ్ళాం పేరు రామాయణంలో లేదండి. జనక మహర్షి గారి భార్య మరి ఏమైందండి? లేదా భార్య లేకుండానే మహానుభావుడు కన్యాదానం చేశాడా? సీతామాతనంటే పోనీ దొరికిన పిల్ల కనుక ఏదో రేవుకలు కొట్టెట్టుకున్నాడు అనవచ్చు. అనంతరముందు తన కూతురు కూడా ఉందిగా, లక్ష్మణస్వామికి ఇచ్చాడు, పెళ్లి చేశాడు కదా, అప్పుడైనా పెళ్ళాన్ని కూర్చోబెట్టుకోలేదా అని అడుగుతాడు ప్రశ్న. దానికి సమాధానం ఈయన సంపూర్ణంగా చదివి ఉంటే గానీ చెప్పలేడు మహాప్రభు. పరీత పరిణీత పట్టమహిషి భార్య ప్రియురాలు అని భార్య 5 రకములుగా ఉన్నారు. భార్య అంటే కేవలం పెళ్ళామేనా? పెళ్ళాం అనుకుని కూడా పెళ్ళాంలో ఒకటే రకం అనుకోవడమే తప్ప మనం చెప్పా కదండి రకరకాలు ఉంటాయని. ఆ కారణం చేత పరీత పరిణీత పట్టమహిషి భార్య ప్రియురాలు అని అది సుందరకాండలో వస్తుందండి. ఆవిడ చెబుతాను, ఇక్కడ విషయం మాత్రం చెప్పేస్తారంటే మరి అప్పటి నుంచి అప్పటిదాకా అంటే పెడితే చాలా బెంగపడిపోతారు కనుక. పరీత అంటే యజ్ఞములకు మాత్రమే కూర్చోబెట్టుకునే ఆవిడ పేరు పరీత. కేవలం జనక మహారాజు గారి భార్య రామచంద్రమూర్తి యొక్క భార్య ఇరువురో కూడా పరీతలే, పరిణీతలు కాదు. పరిణీత అంటే ప్రతి విషయంలోనూ నిన్న కూర్చున్నారుగా పట్టాభిషేకం చేస్తూ కళ్యాణం చేస్తూ ప్రతిదానికి సత్యామృతం చేస్తున్నా కానీ పక్కన కూర్చుంటూ ఉండవలసిందే, ఆవిడ పేరు పరిణీత. పట్టమహిషి అంటే కేవలం ప్రభుగారు లేనప్పుడు ఆ సమయంలో ఆవిడే సింహాసనం మీద కూర్చుని రాజ్యమును ఇలా చెయ్యి అలా చెయ్యి అని పరిపాలించడం కోసమని దాన్ని పురమాయిస్తారే, ఆవిడ పేరు పట్టమహిషి. పట్టమహిషి అంటే పెద్ద బెళ్ళం కాదు మహాప్రభు. పట్టమహిషి అంటే పెద్ద బెళ్ళం అనే అర్థం కూడా ఉంది. అగ్రమహిషి భవ అంటాడు రావణాసుడు సీతామాతని. అమ్మా నువ్వు అగ్రమహిషి పట్టపురాణివి కావలసింది అన్నాడు. అంటే నా భార్యలలో పెద్దదానివిగా ఉండమని ఒక అర్థం. రెండవ అర్థం నేను మాత్రం అలా కూర్చుంటానమ్మా, కొన్నాళ్ళు నువ్వు పరిపాలిస్తే చూడాలని కోరికమ్మా అని ఏడ్చాడు వాడు మహాప్రభు. రావణాసుని యొక్క మాటలలో 2 అర్థములు 3 అర్థములు వస్తాయి ఇక్కడ. ఆ కారణం చేత మమాగ్రమహిషి భవ, భార్య పరిణీత పరిణీత పట్టమహిషి. ఇక భార్య అంటే భర్త గారు చెప్పిన పనిని అక్షరాల ఏమేమి బలా పని చేయి, ఇవాళ బలాన పని చేయి, బలాన కూరండు అని చెప్పిపోతే ఆ చెప్పిన దాన్ని చెప్పినట్టుగా ఆచరించి ఆవిడ పేరు భార్య. ఇక ప్రియురాలు అంటే భర్త గారికి ఏ క్షణంలో ఏం కావాలో ఆవిడికి బాగా తెలుసు గనక
మరి భార్య గనక కూడా ఉంటుంది గనక ఆవిడికి తెలుసు గనక ఆవిడ చేతి చెప్పించుకోక్కర్లేకుండానే ఏర్పాటు చేస్తుంది ఆవిడ పేరు ప్రియురాలు. శోకేన మదనేన చ భార్యా నష్టేది శోకేన ప్రియేది మదనేన చ అన్నాడు సుందరకాండలో. రామచంద్రమూర్తి రకరకములుగా ఏడుస్తున్నాడు రా అని హనుమంతుడు ఏడుస్తాడు మహాప్రభు. ఈయన కూర్చుని ఏడుస్తున్నాడు. భార్యా నష్టేది శోకేన ప్రియేది మదనేన చ. రామచంద్రమూర్తి గారు ఇలా ఏడుస్తున్నారా. స్త్రీ ప్రణష్టేది కారుణ్యాత్తు ఆదు సంస్కేన హృదయన చ. స్త్రీ ప్రణష్టేది కారుణ్యాత్తు, భార్యను పోగొట్టుకున్నానే అని ఒక రకమైన ఏడుపు. అయోధ్యానగరంలోనే ఒక ఆడదాన్ని ఎత్తుకుపోతే దాన్ని రక్షించలేకపోయినాడే అని ఇంకో ఏడుపు. అంటే అయోధ్యానగరంలో ఒక స్త్రీని రాక్షసులు ఎవరో అపహరించుకుపోతే కనీసం వాడెవడో తెలుసుకుని వాడినైనా సంహరించలేదే రాముడు, ఇటువంటి వాడు మన్ని పరిపాలిస్తాడా అని అయోధ్యానగర వాసులు అనుకుంటున్నారని రాముడు ఏడుస్తున్నారని హనుమంతుడు ఏడుస్తున్నాడండి. పరమార్థం అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. ఏమండి, ఈ ఊళ్ళో పరిపాలించగిన వాడు కేవలం ఒక ఆడదాన్ని ఎవడో ఎత్తుకుపోతే ఎవడెత్తుకుపోయినాడు రా అని కనీసం ఆశ కూడా కనుక్కోలేకపోతే ఈయన రాముడా, ఈయన మన్నేం పరిపాలిస్తాడు రా అని. అయితే దానికి ప్రాకృతమైనటువంటి ధర్మం ఏమిటో తెలుసా? పరిపాలనకు కూర్చునేటప్పుడు నేను పరిపాలించగలనా లేదా అనే శక్తి సామర్థ్యములు చూసుకున్నవాడే మరి కూర్చోవాలి. అంతేగాని ఓట్లు వేయించుకుని కూర్చోవడం కాదు. రపాలా తీసేయమన్నాడు అంతే. ఓట్లు వేయించుకుని కూర్చుంటావా? అసలు సామర్థ్యత నీకుందా, శక్తి సామర్థ్యములు ఉన్నాయా లేదా అని పరీక్షించుకుని మరీ కూర్చోవాలి అనే భావన రామచంద్రమూర్తి ముఖత మనకు మహానుభావుడు వాల్మీకి అందించాడు. భార్య నష్టేది శోకేరా. అంతేకాదు, పితృదేవతలంతా అనుకుంటారు, ఒరే మన కుటుంబంలో రాముడంటూ పుట్టాడు రా సన్నాసి, వాడి పెళ్ళాన్నే ఎత్తుకుపోయినారు. ఏదో స్త్రీని కాదు, వాడి పెళ్ళాన్నే పట్టుకుపోయినారు. పెళ్ళాన్ని కూడా పట్టుకుపోతే అది కూడా కనుక్కోలేని వాడు వీడేం పరిపాలిస్తాడు రా, వీడెందుకు పుట్టాడు రా మన కుటుంబంలో సన్నాసి, ఇంతవరకు మహానుభావులు పుట్టారు రా, కీర్తి గల వాళ్ళంతా పుట్టారు, రాముడికి వచ్చేప్పుడు ఈ కీర్తి కూడా పోయింది అని అనుకుంటారని ఏడుస్తున్నట్టుగా. సరే, పెద్దలు అనుకుంటారని ఏడుస్తున్నాడంటే ప్రతి విషయంలోనూ కూడా పెద్దలు, మన పెద్దలు ఎలా బతికారు, ఏమనుకుంటున్నారా, నువ్వెలా బతుకుతున్నావు, నిన్నేమనుకుంటారు రేపొద్దున్నా అనే విషయాన్ని కూడా మనస్సులో పెట్టుకుని మరీ బ్రతకాలి. అంతేగాని కేవలం బ్రతకడం కాదు. అదే విభీషణుడు కూడా రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి శరణ్యం శరణాగతం అని మహానుభావుడు అంటే వాడికి అభయం ఇచ్చేస్తున్నానన్నాడు. సుగ్రీవుడు ఏముండో శత్రువుడు వాడు, రావణాసుడు తమ్ముడిని చెబుతున్నాడు, లంక నుంచి వస్తున్నాడు, వాడికి అభయం ఇస్తారా, అబ్బో చాలా ఇబ్బంది అన్నాడు. తర్వాత సంగతి అలా పెట్టి కానీ ముందు ఒక ధర్మం ఉందయ్యా దీనికన్నింటికి అన్నాడు. ఏమిటో తెలుసా? కుటుంబం యొక్క ధర్మం ఏమిటయ్యా అంటే కుటుంబ ధర్మాన్ని నిర్వర్తించడం దానిలో ఉన్నటువంటి మొట్టమొదటి విశేషం. ఎందుకని మా కుటుంబంలో శిబి చక్రవర్తి పుట్టాడు మహానుభావుడు. ఎవరితో డేగ వచ్చి నాకు మాంసం కావాలి అంటే అలాగే నీకు తప్పకుండా అభయం ఇచ్చేస్తున్నానని శరీరంలో మాంసాన్ని అంత బరువు గలది కోసి దేవేంద్రుడికి ఇచ్చాడు. వాడు పావురమై ఈయనుండే వాడు డేగే పరిగెత్తుకొచ్చాడు. వీరిద్దరూ పోటీ పడ్డట్టుగా. అందుకోసమని ఆ మహానుభావుని యొక్క త్యాగం ఏమిటో తెలుసుకోవాలని వాడికి ఎక్కడ తిండి దొరకనట్టుగా ఆ శిబి చక్రవర్తి అమాంతంగా వచ్చేసి ఈ మహర్షిగా మహానుభావ ప్రభు గారి యొక్క నీళ్ళు బట్టలో పైన బట్ట కప్పుకున్నాడు కానీ అందులో చేరిపోయినటువంటి ఈ పావురంలే దేవి అంత తరువుకొచ్చాడుగా వీడి సంగతి మహా లోపల దొరికిపోయినాడు. ఏమిట్రా అంటే నాకు ఆహారం కావాలంటాడు వాడు. అమ్మో నా ప్రాణం పోతుంటాడు వీడు. శరణం మహాప్రభు అన్నారు. ఇచ్చేశాను రా అన్నాడు. శరణం ఇచ్చేశానన్నాడు. శరణం అంటే ఊరికే కదయ్యో, దీనికి మాంసం కావాలి, నాకు ఆహారం కావాలన్నాడు. ఆహారం కోసమని కోసి ఇచ్చాడే. అటువంటి త్యాగమూర్తులు పుట్టిన కుటుంబంలో పుట్టి వాడెవడో వచ్చి ఏదో చేస్తాడేమో అని వాడితో మాట్లాడకుండానే, వాడి సంగతి ఏమిటో తెలుసుకోకుండానే భయపడిపోయి మాత్రంగా నువ్వు రావడానికి వెళ్ళలేదు, నీకు ఇక్కడ ఏమీ లేదురా అని చెప్పి వాడిని మాత్రం పంపించేస్తానా. అభయం సర్వభూతేభ్యః దదామి ఏతద్వ్రతం మమ అన్నాడు రామచంద్రమూర్తి. అభయం సర్వభూతేభ్యః దదామి. వాడేమిట్రా వీడేమిట్రా, సమస్తమైన జీవకోటికి కూడా అభయం ఇస్తాను నేను. అభయం సర్వభూతేభ్యః దదామి ఏతద్వ్రతం మమ. నాకున్న వ్రతం అన్నాడు. నియమం వేరు, వ్రతం వేరు. నియమం అంటే సాధ్యమైనంత వరకు దాని ధర్మాలు ఆచరిస్తాం. ఏదైనా ప్రాణం మీదకి వస్తే వదిలేస్తాం. కొన్ని ప్రాణం మీదకి వస్తే ఏం చేస్తాం, అది కొన్ని వదిలేస్తాం. కానీ వ్రతం అంటే ప్రాణమైనా వదిలేస్తాం తప్ప దానికున్న ధర్మం మాత్రం విడిపెట్టాం. అది రామచంద్రమూర్తి కొన్నది వ్రతం. అభయం సర్వభూతేభ్యః దదామి ఏతద్వ్రతం మమ. ఇది నాకున్న వ్రతం అన్నాడు రాముడు. అందుకోసమని ఏమైనా సరే వీడికి కూడా నేను అభయం ఇచ్చేస్తున్నానన్నాడు. ఏమిటో ప్రమాదం అండి, వాడితో వీడితో ఎందుకండి బాబు, వీడిని చేర్చుకోవడం ఎందుకు, ఆ తర్వాత వీడితో గొడవ ఎందుకండి అని పాపం సుగ్రీవుడు ఎంతో అంటే నీకు ఆ భయం అక్కర్లేదయ్యా. ఒకవేళ వాడు ఏదైనా అన్న మాటకి కనుక తప్పి వాడు ఆ తప్పు చెప్పి ధర్మాన్ని కనుక ఆచరించడం చేత కాకపోయినా
తెలియకపోయినా మరొకరు ఏదైనా అధర్మంగా ప్రవర్తించినా 14 లోకముల్లో ఎక్కడున్నా వాడిని నిమిషంలో బొటన కాలు వేలితో అలా వాడిని సంహరించేస్తాను రా, నీకేం భయం లేదయ్యా అన్నాడు సుగ్రీవుడికి. ఆ ధైర్యం చెప్పిన తర్వాత అప్పుడు మాత్రమే కాస్త సుగ్రీవుడు ఊరుకున్నాడు. మహాప్రభో యుద్ధకాండల విషయం లేండి. ఏం చేయాలంటే ధర్మం అంటే ప్రతి విషయంలోనూ కూడా అలా ఉంటుంది. కొంచెం ధర్మానికి ఆ అవకాశం వచ్చి ఆ ధర్మాన్ని చెప్పడం కోసమని గచ్చత మాతులకులం భరతో భ్రాతృవత్సల, అదే మొదటి శ్లోకం అయోధ్యకాండలో. గచ్చత మాతులకులం భరతో భ్రాతృవత్సల, అన్నగారి మీద ప్రేమంటూ ఎటువంటిదో అది కలిగిన వాడు ఒక్క భరతుడేనండి. సృష్టిలో లేడే ఎవడు కూడా, సృష్టిలోనే వాడికి ఒక్కడికండి ఆ టైటిల్ ఉంది. భరతో భ్రాతృవత్సల అంటే అన్నగారంటే ప్రేమ గలవాడు భరతుడొక్కడే. అది ఎలా ఉంటుందో అయోధ్యకాండ కొంత జరిగిన తర్వాత అప్పుడు నిరూపిస్తాను. భరతో భ్రాతృవత్సల, అన్నగారి మీద ప్రేమ గలవాడు ఉన్నాడే మహానుభావుడు, ఆ భరతుడున్నాడే, ఆయన మాత్రం మేనమామ గారింటికి వెళ్ళిపోయినారు. ఆ వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా ఒకనొక రోజున యుధమహారాజు గారు కూర్చున్నాడు. యుధమహారాజు గారు కూర్చుని సభికులందరినీ కూడా కూర్చోబెట్టుకున్నాడు. సభ్యులందరితోనూ కూర్చున్నాడు. ప్రభువులు ఉన్నారు, సామంతరాజులు ఉన్నారు, అందులో ఎవరిమంది కూడా ఉన్నారు. సభా సప్తాంగ లక్షణం, సభలో కూర్చోబెట్టేటప్పుడు 7 రకములుగా కూర్చోబెట్టారట. సభా సప్తాంగ లక్షణం, ఆ 7 రకములైన మనుషులు దానిలో ఉండాలట. అల్లరి చేసేవాడు ఉండాలి, విద్వాంసుడు ఉండాలి, పనికిరాని వాడు ఉండాలి, అసలే తెలియని వాడు ఉండాలి, తెలిసిన వాడు ఉండాలి. ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో 7 అవయములుగా, ఈ 7 తరగతులుగా వీళ్ళని కూర్చోబెట్టడం చేర్చుకుంటే వాడురా సభ నడిపించేవాడు. ఎవరు అక్కడ కూర్చున్నారో కూర్చుంటే కూర్చున్నారు, లేకపోతే పోయారులే, మైకుంది కదా చివరి వినపడుతోంది అని అలా చూస్తే మహాప్రభు అది సభ కాదు. ఆ సభ ఎప్పుడో కూడా వీడికి ప్రాధాన్యత ఇస్తుంది. ఈ చెప్పేవాడున్నాడే, ఈ చెప్పేవాడికి మాత్రం ఆ సభ ఎలా ఉందో వాడు గ్రహించిన తర్వాత వీడు చెప్పేటువంటి ప్రోత్సాహం దాన్ని బట్టి ఉంటుందండి, దాన్ని బట్టే ఉంటుంది మహాప్రభు. అంతేగాని కేవలం వీడి యొక్క తెలివితేటలు, వీడికి విద్య ఏమున్నా కానీ చూపించలేడు. ఎదురుగుండా ఎవరో కూర్చుంటారు, ఏమీ రాని వాళ్ళు కూర్చుంటారు, ఈ పండితులంతా దూరంగా కూర్చుంటారు, తెలిసిన వాళ్ళంతా ఇంకా దూరంగా కూర్చుంటారు, కొంతమంది మేడ మీద పడుకుని వింటూ ఉంటారు. ఇంకెలాగా మహాప్రభు ఇది మేడ మీద పడుకుని వింటూ ఉంటారండి, కాస్త గాలి వస్తుందిలే ఇక్కడ వినిపిస్తోంది కదా మైకు అంటాడు. వాళ్ళని చూసేటప్పటికి వీడికి ఉత్సాహం తగ్గిపోయి వీళ్ళే కదా మామూలు వాళ్ళే, లేదు వీళ్ళకి చెప్పేది వీళ్ళకి చెప్పి అంతకన్నా అర్థం కాదులే అని చెప్పి కొంతవరకే లిమిట్గా చెప్తాడు. అది ధర్మశాస్త్రం. అందుకని వచ్చినటువంటి వాడి చేత విద్యను మనం పొందడమే మన తర్వాయి. అంతేగాని వచ్చినవాడు విద్వాంసుడు కాదా అని కాదు లెక్క మహాప్రభో. వాడు విద్వాంసుడునో కాదో నీకు తెలియదు, నీకు అక్కర్లేదు. కానీ వాడి విద్యను పుచ్చుకునేటువంటి బాధ్యత నీది. వాడిలో ఎంత విద్య ఉందో ఆ విద్యని పిండి పుచ్చుకునేటువంటి బాధ్యత నీది. కానీ నువ్వు చెప్పలేదు అంటే వాడేం చెప్తారో వాడికి ఏం చెప్పబుద్ధి కాలేదు. వాళ్ళని చూస్తే ఎదురుగుండా కూర్చునే 4, 6, 10 మందో కరెక్ట్గా ఆ భావన కల వాళ్ళు మాత్రమే కలగాలి. అలా ఉంటేనే జరుగుతుంది, లేకపోతే తీసేయి. ధర్మశాస్త్రం అలా చెప్పారు మహాప్రభు. గచ్చదా మాతులకుల భరతో భ్రాతృవత్సల, పరమాత్మ వారంతా కూడా వెళ్ళిపోయినారు. ఆ మహానుభావుడు సామంతాదులతో యుధమహారాజు గారు కూర్చున్నాడు. జీర్ణస్యాస్య శరీరస్య, ఈ శరీరం యావత్తు కూడా కొన్ని వేల సంవత్సరముల నుంచి కూడా రాజ్యభారమును వహించి జీర్ణించిపోయిందయ్యా. ఈ జీర్ణించిపోయింది కనుక విశ్రాంతి అభిరోచతే అన్నాడు. విశ్రాంతిని కోరుకుంటోంది. నా రాముడు ఎప్పుడు యువరాజు అవుతాడో, ఎప్పుడు ఆ రాజుగా చూస్తానో అటువంటి చూచే యోగం ఉందా లేదా అని అనుకుంటున్నానయ్యా అన్నాడు సభాముఖంగా. చాలా సంతోషం అండి అన్నారు. ఇంచేత రామచంద్రమూర్తి ప్రభు అవుతాడా, చాలా సంతోషం అన్నారు. ఏమిటిరా చాలా సంతోషం, నా వల్ల ఏం లోపం వచ్చిందిరా మీకు? ఏ క్షణంలో మీకు ఏం కావాలన్నా అన్నీ జాగ్రత్తగా నేను చూస్తున్నాను కదా, అన్నీ చూస్తున్నా కానీ రామచంద్రమూర్తి కనుక అయితే చాలా సంతోషం. అంత గొప్పదాడి రామచంద్రమూర్తి అయితే అన్నాడు వీడు. ఈ సభ్యులంతా అలా అనగానే వెంటనే శ్రీమహారాజు గారు ఆ మాట అన్నాడు. ఆ మాట అనగానే సభ్యులు అన్నారయ్యా, మీ వల్ల ఏ లోపము లేదు, మీ రాజ్యమే చాలా ఉత్తమోత్తమంగా ఉంది, అన్నింటికన్నా చాలా యోగ్యతగా ఉంది. కానీ అన్నారు, ఏమిట్రా అనుమానం చెప్పండిరా అన్నాడు. అనుమానం ఏం కాదు స్వామి, ధర్మశాస్త్రీత్యా ఏదైనా లోటు కానీ ఇబ్బంది కానీ మాకు కలిగితే మేము వచ్చి ప్రభు గారికి మనవి చేసుకోవాలి. ప్రభు గారికి మనవి చేసుకుంటే అప్పుడు మాత్రం మీరు తీర్చారు మహాప్రభు. మీరు తీర్చలేదంటల్లా, మీరు తీర్చేశారు, ఆనందంగానే బతుకుతున్నాం. మీ రాజ్యంలో ఎప్పుడూ కూడా ఏ విధమైనటువంటి లోపము లేదు, సందేహం లేదు. కానీ ఏదైనా ఇబ్బంది కలిగితే మాత్రం మేము వచ్చి మీతో చెప్పుకుంటున్నాం. అది రామచంద్రమూర్తే కనుక ప్రభు అయితే ఇక చెప్పుకోక్కర్లేదు అని ఒక చిన్న కోరిక ఉందండి అన్నారు.
రామచంద్రమూర్తి అయిన ప్రభు అయితే ఇక వచ్చి చెప్పుకోక్కర్లేదు. ఎందువల్ల రామచంద్రమూర్తి 2 పూటలా మా ఇంటికి వచ్చి మీరంతా క్షేమంగా ఉన్నారా అని ఇంటింటా అడుగుతున్నాడన్నారు వీళ్ళు. అక్కడ ధర్మశాస్త్రం ఏంటండి, రోజు 12వ పట్టణం కదా అయోధ్య. ఈ 12వ పట్టణంలో 2 పూటలా ఊరమ్మడి జరగవేనా రాముడికి పని కాదండి. రాముడికి తిరగడం పని కాదు. రాముడు ఎప్పుడు కడితే అక్కడే కనిపిస్తాడు మహాప్రభో. అందుకని హఠయోగంలో కూడా మీకు స్వప్నావస్థలో ఈ రాత్రికి నేను కనిపిస్తానని చెప్పి స్వామి వారు చూస్తూ ఉంటారే, ఆయన కనిపిస్తాడే. హఠయోగం ఏం లేదు మహాప్రభు. ఒక యోగాభ్యాసంలో అది ఒక వృత్తి, అదొక పద్ధతి. అంతేగాని కేవలం అదేం ప్రత్యేకించి వారి యొక్క ప్రత్యక్షం కావడం మాత్రం కాదు మహాప్రభు. ఆ కారణం చేత ఎలాగైనా కనిపిస్తారు కనుక రామచంద్రమూర్తి ఆ యోగాభ్యాసం వల్ల అంగనా మంగనా మంతరే మాధవో మాధవం మాధవం చంతరే చాంగన అంటే 2 గోపికలు ఉంటాయి, మధ్యలో కృష్ణ భగవానుడు, 2 కృష్ణులకి మధ్యన గోపిక. అలా ఉండేది మహాప్రభు రాసక్రీడా మహోత్సవం. అలా పరమాత్మ ఎక్కడ పడితే అక్కడ కనిపించేవాడు. రావణాసురుడు సూర్యోదయం కాకుండానే 9 కోటి శివాలయాలకి పూజ చేసేవాడు. 9 కోట్లు ఎన్నిసార్లు తినండి, ఎన్నాళ్ళు తిరుగుతాడండి వాడు. శివాలయానికి వెళ్ళమంటే ఏదో అక్కడ ఒకటి ఉంటుంది, అక్కడ ఒకటి ఉంటుంది. 9 కోట్లు తెల్లవారేపటికల్లా అబ్బా అన్నారు ఒక ఆయన. ఏమండి వాడవాడండి బాబు, వాడు నువ్వు కదలేవయ్యా, వాడు రావణాసురునికి వెళ్ళాడయ్యా నువ్వు ఎక్కడెడతావు. వాడు ఒకసారి ఒక చోటే కూర్చుంటాడు. వాడు కూర్చుంటే అన్ని చోట్ల అన్ని రూపములను కూడా పొందుతాడు. ఆ కారణం చేత వాడు ఒక్కడే వెళ్ళగలడు. అందుకని వాడికే సామర్థ్యం ఉంది. అలాగే రామచంద్రమూర్తి కూడా ఎవరింటో పూజ చేస్తుంటే ఆ ఇంట్లోనే రాముడు కనిపించేవాడు వీళ్ళకందరికీ. అంతేగాని రామచంద్రమూర్తి ఈ పట్టణం అంతా తిరిగాలని కాదు మహాప్రభు అర్థం అక్కడ. అలా కనిపించి మీరంతా క్షేమంగా ఉన్నారా, మీకేం కావాలరా, మీ వాళ్ళు ఎలా ఉన్నారు, నువ్వు ఎలా ఉన్నారు, మీ బంధువులు ఎలా ఉన్నారు అని అందరి యొక్క యోగక్షేమాలు ప్రతినిత్యము 2 పూటలా అడుగుతూ ఉండేవాడు. ఏం చేత మీకు దగ్గరికి వచ్చే పనే ఉందండి అన్నారు వీళ్ళంతా. ఇక మీ దగ్గర వచ్చే పనే ఉందండి, ఏ పని లేదుగా. రాజ్యానికి రావాలి, చెప్పుకోవాలి, ప్రభు గారికి వెళ్ళి మనవి చేసుకోవాలి, ప్రభు గారు ఏదో ఆర్డర్ వేయాలి, అప్పుడు కానీ మన కష్టములు తీరుతాయి అనేటువంటి ఆలోచనే మాకు అక్కర్లేదండి. అంత ఆనందంగా ఉన్నాం, హాయిగా ఉన్నామన్నారు. ఇవాళ కథంతా కలిపి ఒకే ముక్కండి. రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. ఒకే ముక్కకి ఇంత అర్థం వస్తుందండి. ఇవాళ రామాయణం అంతా, ఇవాళ పురాణం అంతా దాని కిందే సరిపోతుందండి. చూడండి మరి, అంటే అయోధ్యకాండలో ఒక్కొక్క ముక్కకి అంతా ఒక రోజు టైం పడుతుంది. దానిలో పరమార్థం రామచంద్రమూర్తి యొక్క వర్ణన చేస్తాడు మహాప్రభు. ఇక్కడి నుంచి ఆ రామచంద్రమూర్తి యొక్క వర్ణన చేసి రాముడికి ఆర్డర్ వేసి రామచంద్రమూర్తి వెళ్ళి ఆ కౌసల్యకు చెప్పి ఆ అనంతరమందర సీతామాతకు చెప్పి వీళ్ళంతా ఆనందోత్సాహాలతో ఉంటారు. అమ్మయ్య 4 సర్గలు అవుతుంది అలా.